ఇంకా నిన్న ఏదో ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డరు ఆకర్షించింది. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది కలెక్టర్ పంచాయతీరాజ్ వింగ్ నిజామాబాద్ ప్రజెంట్ ఇది రాజీవ్ గాంధీ హనుమంతు ఐఏఎస్ విజయ్ కుమార్ పంచాయత్ సెక్రటరీ అనేటువంటి వ్యక్తిని సస్పెండ్ చేస్తే దాంట్లో ఏమున్నాయని చూస్తే ఈ నిజామాబాద్ జిల్లాలో ముప్కాల్ అనేటువంటి ఒక విలేజ్లో ఊర్లందరికీ పంచాయతీ సెక్రటరీలందరూ కూడా మీరు రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గితే ఇగో ఈయన సస్పెండ్ అయినట్టుగా మీరు కూడా సస్పెండ్ అవుతారు. గ్రామాలలో ఈ వెంచర్లు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఆ గ్రామాలను తగలబెడుతున్నారు. మంచి మంచి పంటలు పండేటువంటి భూములన్నీ కూడా వెంచర్లుగా మారిపోతున్నాయి. సొంత భూమి అమ్ముకొని వెంచర్లు చేస్తే మనం ఏం చేయలేములే, కానీ ఇబ్బడి ముబ్బడిగా గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి 10% ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించి ఆ డిపిఓ గారికి ఫోన్ చేసి ఒక మాట క్లారిటీ తీసుకుందాం. ఈ డిపిఓ గారికి ఫోన్ చేసి ఒక క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సస్పెన్షన్ ఎందుకు వచ్చింది, గ్రామ పంచాయతీ సెక్రటరీలు జాగ్రత్తగా ఉండకపోతే జరిగేటువంటి పరిస్థితులు ఎట్లుంటాయి, గ్రామ పంచాయతీ సెక్రటరీలకు ఉండేటువంటి అధికారాలు ఎట్లుంటాయి, దాన్ని ఎట్లా మిస్యూజ్ చేస్తున్నారు, గ్రామాలు ఈ వెంచర్ల పేరు మీద లేదంటే ఇసుక రవాణా మట్టి రవాణా పేరు మీద వాళ్ళు ఎంత ఆ గ్రామాలు నాశనం అవుతున్నాయి, ఇటు సమతుల్యత దెబ్బతింటున్నది. ఈ లైన్లోకి వచ్చారు. తరుణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. మనతో పాటు తరుణ్ చక్రవర్తి గారు, ఈ ఆర్డర్ ఇచ్చినటువంటి తరుణ్ కుమార్ గారు పంచాయతీరాజ్ వింగ్కి సంబంధించి డిపిఓ నిజామాబాద్. సార్ నిన్న మీరు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్కు సంబంధించి ఒక పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేస్తున్నట్టు అంటే విధుల నుంచి తొలగిస్తూ మీరు ఒక ఆర్డర్ ఇచ్చారు. అయితే ఒక పంచాయతీ సెక్రటరీ ఎట్లాంటి తప్పులు చేసేటువంటి అవకాశం ఉందంటే మీ ద్వారా గ్రామాలలో రాజకీయ ఒత్తిళ్లకు పాపం వాళ్ళ జీవితాలు బలైపోతున్నాయి. అటు ఈ పార్టీ ఆ పార్టీ రాజకీయ ఒత్తిళ్లకు తోటి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల వల్ల వాళ్ళ ఉద్యోగాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ముప్కాల్ది ఎగ్జాంపుల్ ఎట్లా సార్, ఇది ముప్కాల్లో ఏం జరిగిందంటారు? నమస్తే సార్. నమస్తే అండి. నిజానికి ఈ ముప్కాల్లో జరిగిన ఇష్యూను ఒక 2 రకాలుగా చూడాల్సి వస్తుంది మనం. ఓకే అండి. ఒకటి ఏంటంటే ప్రతి పంచాయతీ కార్యదర్శి ఇవాళ ముప్కల్ కావచ్చు, నిజామాబాద్ జిల్లా మొత్తం కావచ్చు, లేదా రాష్ట్రం అంతా కావచ్చు, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా వరకు చెప్తా నేను. ఓకే అండి. ప్రతి పంచాయతీ కూడా 2 రకాలుగా సమస్యలు ఉంటాయి. ఒకటేమో ప్రొసీజరల్, అంటే ప్రతి ఒక్కటే ఒక పద్ధతి అనేది ఉంటది గవర్నమెంట్ లో, ఒక చార్ట్ ఉంటది. వాటి ప్రకారం ఆ ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటూ పోవాలి. అట్లా చేయకుంటే గనక ఖచ్చితంగా శిక్ష పడుతుంది అనేది అందరి సెక్రటరీలకు కూడా తెలుసు, ఇప్పటికీ ఎన్నో సార్లు ప్రూవ్ అయింది. ఓకే. రెండవది ఏంటంటే ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ పాలక వర్గం, గ్రామ పంచాయతీ పాలక వర్గం, ఆ సర్పంచ్ కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, లోకల్ ఉండే ఎంపీటీసీ, ఇట్లా వీళ్ళంతా రకరకాల వ్యక్తులు గ్రామ పంచాయతీ సెక్రటరీ మీద ప్రభావం చూపిస్తా ఉంటారు. చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తా ఉంటారు వాళ్ళ అనుకున్నటువంటి నిర్ణయాలు తీసుకోవాలని. ఇటువంటి సందర్భంలో ఒక పంచాయత్ సెక్రటరీ చేయాల్సింది ఏంటిదంటే రూల్ కు వ్యతిరేకంగా ఎక్కడైనా జరుగుతున్నప్పుడు ఎంతవరకు తాను వ్యతిరేకించగలడో తన స్థాయిలో వ్యతిరేకించాలి. లేదంటే చట్టమే చెప్తున్నది ఏదైనా ఒక తీర్మానం, ఏదైనా ఒక పని చట్టానికి వ్యతిరేకంగా, రూల్స్ కు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నట్లయితే వితిన్ 3 days ఆయన తన మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంపీఓకు సమాచారం ఇవ్వాలి. ఓకే, 3 రోజుల లోపే ఇయ్యాలి. అది చట్టమే చెప్తున్నది. లేదు అట్లా కాకపోయినా కూడా జనరల్ గా మండల్ లెవెల్లో ఎంపీఓ, డివిజనల్ లెవెల్లో డిఎల్పిఓ, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిపిఓ, మధ్యలో మళ్ళీ ఎంపీడీఓ, ఇట్లా రకరకాల వ్యక్తులు ఉంటారు. ఎక్కడో ఒక దగ్గర తనకున్న సమస్యను చెప్పగలిగితే ఆటోమేటిక్ గా పై లెవెల్ ఆఫీసర్స్ అక్కడికి వస్తారు, ఇన్వాల్వ్ అవుతారు, మాక్సిమం ఆ ప్రెషర్ ను తగ్గించే ప్రయత్నం చేస్తారు. అట్లా జరుగుతూనే ఉంది ఎన్నో గ్రామాలలో. ఇట్ విల్ హ్యాపెన్. సమస్య ఎక్కడొస్తుందంటే ఎప్పుడైనా సరే పంచాయత్ సెక్రటరీ ఆ అధికారంలో ఆ పాలక వర్గంలో ఉన్న వాళ్ళు నీకేం కాదు సార్ నేను చూసుకుంటా మొత్తము అని వాళ్ళు ఏదో మాటలు చెప్పి ప్రలోభ పెడితే వీళ్ళు తెలియక తెలిసి ఆ మాటలు నమ్మితే ఇట్లాంటి ఫలితాలు వస్తాయి. ఓకే. కాబట్టి అందరికీ కూడా నేను మీ ద్వారా కూడా అందరికీ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఒత్తిడి అనేది సహజం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లా. ఓకే. కాబట్టి ఆ రూల్ ప్రకారం ఉందా లేదా అది మీ ఒక సెక్రటరీ స్థాయిలో తాను వ్యతిరేకించగలిగితే అది వాళ్ళు ఒప్పుకుంటే వెల్ అండ్ గుడ్. లేదు అయినా వాళ్ళు వినడం లేదు, మీద పడే పరిస్థితి ఉన్నది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్ కు చెప్పడం, హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఆటోమేటిక్ గా ఆ ఇష్యూని క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 2 విషయాలు పట్టించుకోవాలి. కంపల్సరీ రూల్స్ ప్రకారమే పోవాలి. రూల్స్ మనం రక్షిస్తే రూల్స్ మనం రక్షిస్తాయి. ఇదైతే వెరీ మచ్ క్లియర్.
ఓకే, థ్యాంక్ యూ తరుణ్ గారు. ఇది అంటే సహజంగా రాజకీయ నాయకులు ఒత్తిడి చేసి మాకు మంత్రులు తెలుసు, ఎమ్మెల్యేలు తెలుసు, మీకు ఏం కాదు అనేటువంటి ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ 4 రోజులు అయిపోయినాక వాళ్ళకి ఆ చట్టాలు ఏమో అట్లా చెప్పవు. అదే కదా సార్, అదే ప్రధానమైన సమస్య. అవును, మన వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ఆ రోజున్న పరిస్థితి అంచనా వేసుకుంటారు తప్ప ఇది ఎటువంటి ప్రభావాలకు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందని మన వాళ్ళు ఆలోచించకపోవడం పెద్ద సమస్య మాకు డిపార్ట్మెంట్ లో. అవును, చాలా గ్రామాలు అంటే మీది ఒక ఎగ్జాంపుల్ ముప్కాల్లో వచ్చింది, కానీ ఏ జిల్లాలో పోయినా కూడా పంచాయతీ రాజ్ సెక్రటరీలు పాపం 2-3 పంచాయతీ సెక్రటరీలు ఆ ఒత్తిడి భరించలేక 2-3 ఆత్మహత్యలు కూడా చూసినాం మనం. పాపం వాళ్ళ ఇటు నలిగిపోయి. నిజం ఇలాంటివి కూడా జరిగినాయి చాలా సందర్భాల్లో. సాధారణంగా అందరికి ఒకటే మాట చెప్తూ ఉంటాం, ఎక్కడైనా సమస్య వస్తే మీ లెవెల్లో కాకపోతే ఇమ్మీడియట్ గా పైన వాళ్ళకి చెప్పేసేయాలి. మేము ఇన్స్పెక్షన్ పేరుతో కానీ లేదా ఒక విజిట్ పేరుతో కానీ అక్కడికి వచ్చి విషయం తెలుసుకొని దాన్ని మాక్సిమం తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ వీలు కాకపోతే ఆ సెక్రటరీని అక్కడి నుంచి మార్చేస్తాం. ఓకే, ఈ సెక్రటరీ ఆ విషయంలో వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నాడు కాబట్టి వేరే ఊరికి వెళ్ళి వెంటనే దానివల్ల అప్పటికి ఆ తప్పు జరగకుండా ఉంటది. వేరే ఎవరైతే డీల్ చేయగలరో కొంచెం గట్టిగా ఉండే సెక్రటరీ అక్కడికి వచ్చి ఆ విషయాన్ని డీల్ చేసేస్తాడు సింపుల్. అందుకే జనరల్ ఎప్పుడు కోరేది ఏంటంటే ప్రతి 2 ఏళ్లకు 2.5 ఏళ్లకు ట్రాన్స్ఫర్స్ జరగాలి. ఎప్పటికప్పుడు కొత్త వాతావరణంలోకి వెళ్తేనే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఓకే, ఫైనల్గా అంటే డిపిఓ స్థాయిలో కానీ లేకపోతే ఎంపీడీఓలు పంచాయతీ సెక్రటరీలు ఒత్తిడికి గురైతే వాళ్ళకు రక్షణగా లేకపోతే వాళ్ళకి సపోర్ట్గా ఉంటారండి? ఖచ్చితంగా 100కు 100% ఉంటారు. నా వరకు సార్ అందరికి చెప్పే పాయింట్ ఏంటంటే ఒక డిపిఓ, ఒక డిఎల్పిఓ, ఒక ఎంపీడీఓ మేము మండలానికో గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ సెక్రటరీ అంటే ఒక నిజాయితీగా పనిచేసే సెక్రటరీ ఖచ్చితంగా మమ్మల్ని చూసి భరోసానే పొందాలి. భయం కాదు, వాడికి రావాల్సింది భరోసా రావాలి. లేదు నేను కరెక్ట్ చేస్తే మా సార్ నన్ను కాపాడుతాడు అనేది ఇది ఖచ్చితంగా అందరు ఉన్నతాధికారులు చేస్తారు. థ్యాంక్ యూ తరుణ్ గారు, మీరు లైన్లోకి వచ్చి వివరాలు చెప్పినందుకు. ఇది నిజామాబాద్ డిపిఓ తరుణ్ గారు చెప్తున్నటువంటి మాట. పంచాయతీ సెక్రటరీలు ఒత్తిడి మేరకు ఒక 3-4 చోట్ల పంచాయతీ సెక్రటరీలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు చూసాం. ఇటేమో రాజకీయ నాయకుడు, సర్పంచ్, వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర, మంత్రి దగ్గర మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి ఇష్టం ఉన్నట్టుగా వెంచర్లు వేసి ఆ వెంచర్లకు అనుమతులు ఉన్నాయా లేవా, 10% గ్రామ పంచాయతీకి వాళ్ళు ఇచ్చారా లేదా, 14% మిగిలినటువంటి అనుమతుల కోసము డబ్బులు ఇచ్చారా లేదా, 10% వదిలేశారా లేదా గ్రామ పంచాయతీ కోసము, ప్లస్ మంచి పంటలు పండేటువంటి భూములన్నింటినీ కూడా వెంచర్లు చేస్తుంటే గ్రామ పంచాయతీల చుట్టూ కొంత అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే నిజంగా అది అక్కడ ఉన్నటువంటి రైతు ఆ హక్కుదారుడికి హక్కు ఉండవచ్చు, కానీ రైతులు వ్యవసాయాలు చేసేటువంటి ఇప్పటికే లేదంటే ఏదన్నా రోడ్ల పేరు మీదనో ఏదన్నా ఇరిగేషన్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులకో ఇప్పటికే భూములు కోల్పోతుంటే ఇంకా వ్యవసాయానికి అనుకూలంగా ఉండేటువంటి మంచి సారవంతమైనటువంటి నేలలు వెంచర్లుగా మారిపోతే చాలా కష్టం ఉంటుంది. భవిష్యత్తుకి ఇది ఇబ్బందిగా ఉంటుంది. ఏం వండుకొని తింటాం, ఏం చేస్తాం అనేటువంటిది. 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో 140 కోట్ల మందికి విదేశాల నుంచి దిగుమతులు చేసుకోలేం. ఇవాళ పాకిస్తాన్ అడక తింటుంది, ఏది గోధుమ పిండి దొరకక, టమాటాలు పండించేటువంటి పరిస్థితి లేక, ఆఫ్ఘనిస్తాన్లకు కావాల్సినటువంటి కూరగాయలు వండక వాళ్ళు ఏం చేస్తున్నారు, నల్లమందు, డ్రగ్స్, అవన్నీ గంజాయి తీసుకొని అమ్ముకొని వాళ్ళు దిగుమతులు చేసుకున్నటువంటి పరిస్థితి వస్తున్నది. భారతదేశం ఆ స్థాయిలోకి వెళ్ళదు. చిన్న పంచాయతీకి సంబంధించినటువంటి వివాదం అంత దూరం పోతుందంటే పోతుంది. వెంచర్లకు అనుమతులు ఇచ్చేటప్పుడు అది డిటిసిపి కానీ లేదంటే హెచ్ఎండిఏ కానీ లేకపోతే గ్రామ పంచాయతీ వెంచర్లు కానీ దయచేసి అవసరం మేరకు ఇవ్వచ్చు, కానీ కేవలం లాభాల కోసము మంచి పంటలు పండేటువంటి భూములను వెంచర్లు చేస్తుంటే అనుమతులు నిరాకరించండి. లేకపోతే ఇగో చాలా దూరం అవుతుంది. మీరు హైదరాబాద్ నుంచి ఏ హైవేకి పోయినా, అటు సిద్దిపేట నుంచి ఇటు వరంగల్ దాకా లేకపోతే ఇటు శ్రీశైలం హైవే ఏ మార్గం పోయినా సరే మీకు ఒక హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దాకా రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ వ్యవసాయ భూములు కనబడతలేవు. ఇవాళ రేపు ఎక్కడి పోయినా వ్యవసాయ భూములు కనబడతలేవు. అటు పక్కన ఇటు పక్కన రోడ్ల మీద బిల్డింగ్లే కనబడుతున్నాయి. ఒకప్పుడైతేనేమో రోడ్ల మీద నుంచి పోతుంటే పచ్చని పొలాలు కనబడుతుండేది, లేదంటే మెట్ట పొలాలు ఏ ఒకటి కనబడుతుండేది. ఇది ముప్కాల్లో ఒక పంచాయతీ సెక్రటరీ పాపం తను కోల్పోవాల్సి వచ్చింది. ఉద్యోగం నుంచి సస్పెండ్ కావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు? గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి నిబంధనలకు పరంగా రావాల్సినటువంటి రావాలి.
ఈ సర్పంచ్లో, ఎంపీటీస్లో, వార్డు మెంబర్లో, చుట్టాలో, లేకపోతే మీరు పైసలో 4 డబ్బులు వస్తేనేటువంటి ఆశ ద్వారా పోతే ఉన్నటువంటి ఉద్యోగం పోయేటువంటి ప్రమాదం ఉంది. గ్రామ పంచాయతీకి నష్టము, ఊరికి నష్టము. అట్లాంటి పనులు చేసేటువంటి ముందు జాగ్రత్తగా ఉండాలనేటువంటిది దీని ద్వారా వస్తున్నటువంటి ఒక హెచ్చరికగా మనం చూడవచ్చు. ఇది నిజామాబాద్ ముప్కాల్ మండల్, అది ముప్కాల్ మండల్లో వచ్చినటువంటిది అదొకటి.